కుబేర సినిమా మార్నింగే చూశాను భయ్య. కొత్తగా రాసుకున్న కథ, మంచి కాస్టింగ్, హైలీ టెక్నికల్ వాల్యూస్, మంచి అటెన్షన్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఎంతగా సక్సెస్ అయిందని అడిగితే నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యిందనే చెప్తా. ఎందుకంటే సినిమా చాలా యూనిక్ గా, ఫ్రెష్ గా అనిపించింది. ఇక డీటెయిల్డ్ గా రివ్యూలోకి వెళ్తే, సినిమా కథ విషయానికి వస్తే ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్ తో కలిసి ఒక చిన్న స్కామ్ చేయబోతుంటాడు. దానికి ఆ పొలిటీషియన్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో హానెస్ట్ గా ఉండి మరి చెయ్యని శిక్షకి జైల్లో ఉంటున్న ఒక సిబిఐ ఆఫీసర్ దీపక్, అంటే మన నాగార్జున గారిని తీసుకొని ఆయన ద్వారా వీళ్ళందరికీ మనీ ట్రాన్స్ఫరింగ్ చేయించాలనుకుంటాడు. అయితే మన సిబిఐ ఆఫీసర్ దీపక్ కొంతమంది బిచ్చగాళ్ళని తీసుకొని వాళ్ళను బినామీలుగా పెట్టి ఈ ట్రాన్స్ఫర్ అనేది చెయ్యాలనుకుంటాడు. అలా మన దీపక్ టీం తిరుపతిలో బిచ్చమెత్తుకుంటున్న దేవా అనే ఒక బిచ్చగాడిని తీసుకొని, అంటే మన ధనుష్ అన్నమాట, తన ద్వారా ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. అయితే అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది, దీపక్ దేవాకి మరియు ఆ బిజినెస్ మ్యాన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో ఫేజ్ లో వెళ్ళినట్టు అనిపిస్తున్నా కూడా ఆ సెట్ పీసెస్ ని సెట్ చేసుకోవడానికి వాళ్ళకంత టైం పట్టిందని నాకు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా కొంచెం స్పీడ్ గానే మూవ్ అవుతూ ఉంటుంది. ఇక మంచి మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లన్నీ కూడా సెకండ్ హాఫ్ లో మనం చూస్తాం. ఎక్స్పెషల్ గా క్లైమాక్స్ విషయంలో దేవా క్యారెక్టర్ చాలా ఎంగేజింగ్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇక అలా సినిమా మంచి క్లైమాక్స్ కి అయితే రీచ్ అయిపోతుంది. సినిమాలోని నటీనటుల విషయానికి వస్తే, మై గాడ్, అసలు నాగార్జున గారు ఎంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారంటే, అసలు నిజంగా ధనుష్ నాగార్జున గారి కాంబోలో ఈ సినిమా ఉన్నప్పుడు మనందరికి బాగానే ఒక ఇంప్రెషన్ ఉంది. ధనుష్ ఒక మంచి యాక్టర్, మంచి సెటిల్డ్ పర్ఫార్మర్, తను చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేస్తాడు అలా అని. కానీ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం నాగార్జున గారిని ధనుష్ ని కంపేర్ చేస్తే నేనైతే ఖచ్చితంగా నాగార్జున గారిదే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. ఎందుకంటే బిచ్చగాడి క్యారెక్టర్ లో ఆ ఆర్క్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కా స్కోప్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో నాగార్జున గారు పోషించిన సిబిఐ ఆఫీసర్ దీపక్ క్యారెక్టర్ ని మాత్రం ఎవ్వరూ అంత సెటిల్డ్ గా అయితే పర్ఫామ్ చెయ్యరని నాకు అనిపించింది. ఇక ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆయన కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని ఈ సినిమాలో కనబరిచారు. రష్మిక మందన క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అనిపిస్తూనే ఉంటుంది. తను కూడా మంచి పర్ఫార్మెన్స్ నే ఈ సినిమాలో అయితే చూపించింది. ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టుగా నాకు అనిపించింది. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే, డిఎస్పి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ భయ్యా. నిజానికి కుబేర సినిమాని ఇంకొంచెం ఎంగేజింగ్ గా చూసేలా చేసింది డిఎస్పి అనే చెప్పాలి. ఇక ప్రొడక్షన్ డిజైనింగ్ తోటతరణి గారు అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మనీ అంతా కూడా సినిమాలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అది ఎంత న్యాచురల్ గా, ఎంతో రియలిస్టిక్ గా అనిపించింది. ఇంకా చాలా డంపింగ్ యార్డ్ లొకేషన్స్, రిచెస్ట్ హౌజులు, మంచి ఆఫీసులు, చాలా లొకేషన్స్ ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు తోటతరణి గారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ టూ గుడ్, చాలా బాగా అనిపించింది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమాలో చాలా బాగా కనిపించాయి. కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ల గారి గురించి ఒక్క మాటలో అయితే చెప్పలేం. ఆయన ప్రీవియస్ సినిమాలన్నిట్లోనూ హ్యూమన్ ఎమోషన్స్ ని ఎంత బాగా అయితే చూపిస్తారో, ఈ కుబేర సినిమాలో కూడా అంతే డీసెంట్ గా ఆ ప్రజెంటేషన్ అయితే కనిపించింది. అయితే శేఖర్ సార్ మిగతా సినిమాలన్నిటితోటి కుబేర సినిమాని అయితే కంపేర్ చేయలేము. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఆయన కాంట్రాస్ట్ నుంచి అవుట్ ఆఫ్ బాక్స్ లోనే ఉంది. కాకపోతే ఆయన స్టైల్ ఆఫ్ డెప్త్ రైటింగ్ మాత్రం ఈ సినిమాలో చాలా చోట్ల అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక కుబేర సినిమా గురించి ఫైనల్ స్టేట్మెంట్స్ చెప్పాలంటే, ఇది ఒక రియలిస్టిక్ నవల్ డ్రామా. నాకైతే ఈ సినిమా చూసినంతసేపు నా కళ్ళ ముందే ఆ క్యారెక్టర్లన్నీ కూడా తిరుగుతున్నట్టు అనిపించింది. మీరు కనుక ఈ సినిమాని చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.